ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన తనకు ఉన్నటువంటి కొడుకు కోడలతో ఇద్దరు బిడ్డలతో చాలా జీవితం అంతా కూడా నడుస్తూ ఉంది. సాయంత్రం పార్కుకి వెళ్తున్నాడు, మనవలతో ఆడుకుంటున్నాడు. అయినా కూడా తెలియని ఒక తృప్తి, తెలియని తన జీవితంలో తెలియని ఒక అసంతృప్తి ఉంటూ ఉంది. అందువల్ల అనుకున్నాడు, ఏంటి జీవితం అని అనుకుంటూ ఉన్నాడు. అలా బాధపడుతుంటే ఒకరోజు దేవుడు కలలో కనబడి, ఒకసారి నీ స్నేహితులకి ఫోన్ చేయి, ఈ 60 ఏళ్ళ వయసు వచ్చింది, ఈ 60 ఏళ్ళ వయసులో ఒకసారి నీ స్నేహితుడికి ఫోన్ చేయి అని దేవుడు మాట్లాడాడు. అలా దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఈయన వాళ్ళ స్నేహితులకి ఫోన్ చేద్దామని చెప్పి ఒక ఆయనకి ఫోన్ చేశాడు. ఒక ఆయనకి ఫోన్ చేయగానే అవతల నుంచి ఒక అమ్మాయి ఎత్తింది, మా తాతయ్య లేడు, సంవత్సరం అయిపోయింది చనిపోయి అని చెప్పిందంట. మరలా ఇంకొక ఆయనకి మరలా ఫోన్ చేశాడు, ఇంకొక ఫ్రెండ్కి. ఈ పెద్ద ఆయన చేయగానే వెంటనే అవతల నుండి మరొక మనవరాలు ఫోన్ ఎత్తి ఆమె చెప్పింది, మా తాతయ్య మాట్లాడలేడండి, అతనికి పక్షవాతం వచ్చింది, కాలు చేయకుండా పని చేయట్లేదు అని చెప్పింది. ఇప్పుడు మరలా మూడో ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. చేయగానే వెంటనే ఆ అమ్మాయి చెప్పినటువంటి మాట ఏంటంటే, మా తాతయ్య అనాథాశ్రమంలో ఉన్నాడండి, మా అమ్మ నాన్న గొడవాడుకుని అనాథాశ్రమంలో వదిలేశారు అని అన్నదంట. వెంటనే అప్పుడు ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే చనిపోయాడు, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తేనేమో అనాథాశ్రమంలో ఉన్నాడు, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తేనేమో పక్షవాతంతో ఉన్నాడు. వీరందరిని బట్టి చూస్తే దేవుడు నాకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. రోజు పార్కుకి వెళ్తున్నాను, రోజు వాకింగ్కి వెళ్తున్నాను, రోజు నా మనవలతో నేను ఆడుకుంటున్నాను, నా కొడుకు ఇంట్లో ఉంటున్నాను. ఇప్పటి వరకు ఇదంతా దేవుడిచ్చిన ఆశీర్వాదం నేను గుర్తించలేకపోయాను అని చెప్పి ఆ రోజు నుండి హ్యాపీగా సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. కనుక పిల్లరా గమనించండి, ఈ రోజున మనం మార్చలేని దాని కొరకు బాధపడాల్సిన అవసరం లేదు, మనం చేయలేని దాని కొరకు చింతించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారు అంటారు, రేపటిని గూర్చి చింతింపకుడి అని ఆయన అన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే,